మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మస్వామిని నమో నమ. వీరబ్రహ్మస్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్యైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏంటంటే, సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు, పూర్వజన్మ కర్మ బూడిదైపోవు, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. మనము తెలిసి తెలియక గత జన్మలో చేసినటువంటి చెడు కర్మలన్నీ కూడా చాలా ఉండి ఉంటాయి. వాటి వల్ల మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే వాటికి మార్గము ఇరుగుడు ఏమిటి అంటే, మరి ఈ జన్మలో ఒక గురువు దగ్గర సాధన చేస్తూ, ఆ సాధన ఏ విధంగా అంటే శ్వాస రూపంలో చేస్తూ అన్నటువంటి ఆ శ్వాస కిందికి మీదకి పోయేటటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని షట్చక్రాలలో అయినటువంటి మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు కూడా తిరుగుతూ ఉన్నటువంటి గాలిని గమనిస్తూ ఉండాలి. అది భ్రూమధ్య స్థానంలో ఉండి ఆజ్ఞాచక్రంలో దృష్టిని నిలిపి సాధన చేస్తూ ఉంటే యోగసిద్ధి పొందుతారు. అలా వెలుగును చూస్తూ ఉంటే ఆ చూసేటటువంటి తేజోశక్తి అయినటువంటిది కొంతకాలానికి జ్ఞాన తేజస్సు వెలుగుతుంది. ఆ జ్ఞాన తేజస్సుతో పాపాలన్నీ కూడా నశించిపోతాయి, పూర్వజన్మ చెడుకర్మలన్నీ కూడా బూడిదైపోతాయని తెలియచేస్తోంది. అదేవిధంగా ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, లింగవచనమందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. ఇక్కడ ఓంకార బిందువు ఎలా ఉన్నది అంటే, అకార ఉకార మకారాలతో కలిసి ఉన్నది. అది ఎప్పుడూ కూడా సర్వశక్తిమై ఉన్నది. దాన్ని ఆకర్షించేటటువంటి శక్తి అంతా శ్రీశక్తి అన్నది. ఈ ఓంకారానికి లింగభేదం లేదని తెలియచేస్తోంది. సమానమైనది మరొకటి లేదు అని తెలియచేస్తుంది. ఇది 714 లోకాలలో ఆయన నిండి ఉన్నది అని ఈ ఓంకారానికి తెలియచేస్తోంది. అయితే సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఈ విషయాన్ని అందరికీ కూడా తెలిసేటట్లుగా, అవగాహన చేసేటట్లుగా గురువు ద్వారా తెలుసుకోవాలని తెలియచేస్తుంది. ఆ తేజో బిందువు ఆకార ఉకార మకారాలతో ఉన్నటువంటి ఓంకార రూపమైనటువంటి తేజో బిందువును తెలుసుకోవాలని తెలియచేస్తుంది. స్వస్తి.